నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమశివాయ. నేను కోరుకుంటున్నా, నాకు పార్టీలు పక్షపాతాలు లేవు, నేను ధర్మపక్షపాతం. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అంతేలే. ఉండడానికి నేను దేవాలయంలో కూడా నిర్ముఖమాటంగా రాజకీయంలో చెబుతున్నా. నాకు చెప్పొద్దు, నువ్వు నేను ఓడి గురించి అడిగితే వెళ్ళిపోతా. ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ తల్లి ఇంతమంది నన్ను అనుమానించినా నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి, అంత ఇమేజ్ ఉన్నవాడు. ఫ్లాష్ బ్యాక్. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అటు చూడు బే. 23 చోట్ల నెగ్గాడు, 23 చోట్ల నెగ్గాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? పవన్ కళ్యాణ్ భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు, ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం అంతే. 23 చోట్ల నెగ్గాడు, ఖచ్చితంగా వచ్చేసాయి. మండుతున్నట్టుంది. ఇవాళ అతనికి ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కల్లా. లేక అర్థమైందా రాజా? ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. అమ్మ ఇంతమందికి వదిలి 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 అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది. బోర్కు వచ్చేసింది నీ డైలాగులు. 175కు 175 ఎందుకు రావు? 175కు 175 చేయగలుగుతావు. సో టార్గెట్ ఇస్ 175 అవుట్ ఆఫ్ 175. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? కనీసం 100 సీట్లు గెలుస్తాం ఏమో. ఇలా ట్రెండ్ కంటిన్యూ అయితే 175 గెలిచేస్తాం. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడ చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. రోజక్క బొక్క పగలుతుంది. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. కొడాలి నాని సీఎం చంద్రబాబు బూట్లు పాలిష్ చేస్తున్నట్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. రోజక్క బొక్క పగలుతుంది. ఆ పగలడం అందరు బొక్కలు కూడా పగలుతాయని కూడా నేను మనవి చేస్తాను. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఎటుపోయినాడు ముసలోడు, బొచ్చుగాడున్నాడు. ఎరా బొచ్చుగా అయితే ఆయన చెప్పిన మాట ప్రకారం కొడాలి నాని వచ్చి చంద్రబాబు బూట్లు పాలిష్ చేయాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ప్రతిపక్ష నాయకుడు, పనికిమాలిన నాయకుడు. అధ్యక్ష, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. కంటే పండాలి ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకుంటే పండా ఫ్రెండ్స్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.